హరే కృష్ణ, అందరు ఎలా ఉన్నారు? నేను లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పెట్టను, కానీ ఇది నాకు ఒక మెమరీగా ఉంటుందని షేర్ చేస్తున్నా. ఈసారి మహాశివరాత్రికి అయితే మనకి ఈషా ఫౌండేషన్ నుండి ఇన్విటేషన్ వచ్చింది. సో అందుకే కోయంబత్తూర్కి నేను బస్సులో అయితే బయలుదేరాను. మనకు లాస్ట్ టైం కూడా ఈషా ఫౌండేషన్ నుండి ఇన్విటేషన్ అయితే వచ్చింది. చాలా బాగా అయితే జరిగింది మహాశివరాత్రి. నేను లాస్ట్ టైం ఈషా ఫౌండేషన్కి వచ్చినప్పుడు కొంతమంది క్రియేటర్స్ అయితే పరిచయం అయ్యారు. ఇప్పుడు వాళ్ళతో పాటు నేనైతే ఈషా ఫౌండేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అకామిడేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఈసారి అకామిడేషన్ మాకి కోయంబత్తూర్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఈసారి అరౌండ్ 350 క్రియేటర్స్ అయితే వస్తున్నారంట వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు. అందరికి అకామిడేషన్ ఈషాలోనే అంటే కష్టం అవుతుందని అందరికి బయట హోటల్స్ లో అయితే ప్రొవైడ్ చేశారు. లాస్ట్ టైం అయితే మేము 3 days ఈషా ఫౌండేషన్ లోనే ఉన్నాము. మహాశివరాత్రి అయితే చాలా బాగా జరిగింది. మాకు రాగానే ట్యాగ్ ఇచ్చి అలాగే ఐడి కార్డ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఉన్న 3 days మనం కంపల్సరీ అదైతే క్యారీ చేయాలి. అలాగే దాంతో పాటు ఒక కీ చైన్, ఆదియోగి స్టాచ్యూ కూడా ఇచ్చారు. మాకైతే విజయ్ ప్యారడైజ్ అనే హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు. అరౌండ్ 40 to 50 క్రియేటర్స్ అయితే ఉన్నారు ఈ హోటల్లో. నేను February 14th మార్నింగ్ అంతా కోయంబత్తూర్ రీచ్ అయిపోయాను. రీచ్ అవ్వగానే హోటల్కి అయితే వచ్చేసాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుండి మేము ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తాము. సో మొత్తం అంతా వాలంటీర్సే చూసుకుంటారు. మమ్మల్ని పిలుచుకోవడం కానీ మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు. సో వాలంటీర్స్ మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. చాలా ఎనర్జెటిక్ గా అయితే ఉంటారు. సో మాకు ఏం ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు. సో అలాగే మిరాకిల్ ఆఫ్ మైండ్ అనే ప్రింట్ ఉన్న ఈ బ్యాగ్ కూడా ఇచ్చారు. సో ఇది ఒక యాప్. డైలీ మనం 7 minutes మెడిటేషన్ చేయొచ్చు. సో ఇది సద్గురు గారు డిజైన్ చేశారు ఈ యాప్ ని. నేనైతే డైలీ 7 minutes మెడిటేషన్ అయితే చేస్తాను. చాలా డేస్ అయింది. లాస్ట్ టైం మహాశివరాత్రికి వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు ఆ యాప్ ని. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని నేనైతే రెడీ అయిపోయాను. ఇదైతే నా అవుట్ఫిట్. మమ్మల్ని అయితే హోటల్ నుండి బస్సులో అయితే తీసుకొని వచ్చారు ఈషా ఫౌండేషన్ కి. సో ఇప్పుడు మేము ప్రెసెంట్ ఈషా స్కూల్లో అయితే ఉన్నాము. ఇక్కడ చదువుకునే పిల్లలకి స్టడీస్ తో పాటు భరతనాట్యం ఇంకా చాలా రకాల యాక్టివిటీస్ అయితే నేర్పిస్తారు. అరౌండ్ 3:34 కంతా అన్ని హోటల్స్ లో ఉన్న క్రియేటర్స్ మొత్తం ఈషా స్కూల్ కి అయితే వచ్చేసారు. We have 360 social media influencers come together. అందరూ గ్యాదర్ అవగానే సద్గురు క్రియేటర్స్ గురించి మాట్లాడిన ఒక వీడియో అయితే చూపించారు. అలాగే ఈరోజు ఏమేం చూడబోతున్నాము, ఎక్కడికెక్కడ వెళ్ళబోతున్నాము కూడా మొత్తం అంతా చెప్పారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంతమంది క్రియేటర్స్ అయితే లేరు. ఇక్కడైతే నా ఇన్స్టా ఫీడ్ లో ఉన్న క్రియేటర్స్ మొత్తం ఇక్కడే ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరినీ ఇలా కలవడం. ఎప్పుడు ఇన్స్టాలో చూడడమే కానీ ఇలా లైవ్ గా కలవడం అయితే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు అన్ని కేటగిరీస్ లో ఉన్న క్రియేటర్స్ అయితే వచ్చారు. ఫిలిం యాక్టర్స్ వచ్చారు, సీరియల్ యాక్టర్స్ వచ్చారు. ఈ రోజు షెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్రియేటర్స్ అందరు కలిసి కాసేపు డాన్స్ అయితే చేశారు. అక్కడ తమిళనాడులో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ అయితే డ్రమ్స్ అయితే కొట్టారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అక్కడ అందరు చాలా బాగా డాన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మేము ఈషా గోశాలకు అయితే వెళ్ళాము. నా ముందర కనపడుతున్న అన్ననైతే మీరు కనిపెట్టారా? మిస్టర్ స్వాగి, అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకోండి డైలాగ్ చెప్పారుగా. తనైతే నా రూమ్ మీట్. ఇద్దరు కలిపి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. గోశాల చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే అసలు ఎక్స్ప్రెస్ చేయలేము. చుట్టూ కొండలు, మధ్యలో గోశాల అయితే కనబడుతుంది. చాలా బాగా అయితే అనిపించింది. ఇక్కడ ఈషా గోశాలలో చాలా రకాల ఇండియన్ బ్రీడ్స్ ఆవులు అయితే ఉన్నాయి. గోశాల చూసిన తర్వాత నెక్స్ట్ మేమైతే లింగభైరవి టెంపుల్ అలాగే ధ్యానలింగకైతే వెళ్తున్నాము. ధ్యానలింగ అలాగే లింగభైరవి టెంపుల్ లో వీడియో షూట్ చేయడానికి అయితే అలో లేదు. సో నేను అక్కడైతే వీడియోస్ అయితే ఏం తీయలేదు. అలాగే ఇక్కడ సూర్యకుండ్ అండ్ చంద్రకుండ్ అని కూడా ఉన్నాయి. సూర్యకుండ్ లో మెన్స్ బాత్ అయితే చేయొచ్చు, అలాగే చంద్రకుండ్ లో ఉమెన్స్. డెఫినెట్ గా ఈషాకి వస్తే మాత్రం ఈ 2 టెంపుల్స్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. చాలా డివైన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. ధ్యానలింగాలు అయితే ఫుల్ సైలెన్స్ అయితే ఉంటుంది. ప్రతి ఫ్యూ మినిట్స్ కి బెల్ అయితే రింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు లేసి వెళ్తూ ఉంటారు. అసలు మీరు ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి అక్కడ. మేమైతే ధ్యానలింగ అలాగే లింగభైరవి టెంపుల్స్కి అయితే వెళ్ళొచ్చాము.
ఈ ఇయర్ సద్గురు గారు అయితే ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అందరికి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఓన్లీ ఎవరైతే ఫిబ్రవరి 16th 17th 18th రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే. బట్ ఈ వీడియో నేను పోస్ట్ చేసే లేట్ అయిపోయింది, సో ఆ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈషా ఫౌండేషన్ లో ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడ మెడిటేషన్ అయితే చేస్తున్నారు ధ్యానలింగ ఎదురుగా. బ్యాక్ సైడ్ మీరు అక్కడ చూడొచ్చు, అక్కడైతే సూర్యకొండ ఉంటుంది. అక్కడ మెన్ అయితే బాత్ చేయొచ్చు. లోపల 3 శివలింగాలు కూడా ఉంటాయి వాటర్ లో. బట్ ఈసారి మేము అక్కడికైతే వెళ్ళలేకపోయాము, అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉందంట, సో ఎవరిని అలో చేయట్లేదు లోపలికి వెళ్ళడానికి. వన్స్ టెంపుల్ విజిట్ అయితే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మేమైతే ఆదియోగి దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే మొత్తం రేపు శివరాత్రి కోసం మొత్తం ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం ప్రిపరేషన్స్ వచ్చేసి వాలంటీర్సే చేస్తున్నారు. అండ్ ప్రతిరోజు ఈవినింగ్ 7 o'clock అయితే ఇక్కడ లేజర్ లైట్ షో అయితే జరుగుతుంది. ఈ లేజర్ షో కూడా సద్గురు గారి వాయిస్ తో ఒక స్టోరీ బేస్ మీద అయితే జరుగుతుంది. శివ అండ్ పార్వతి గురించి, అలాగే యోగా గురించి బ్యాక్గ్రౌండ్ లో సద్గురు గారి వాయిస్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ జరుగుతూ ఉంటే ముందర విజువల్ ఫామ్ లో మనకి ఇక్కడైతే కనపడుతుంది. డెఫినెట్లీ ఇది కూడా మీరు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ లో. మొత్తం ఆ ఏరియా మొత్తం లైట్స్ అయితే స్టాప్ చేసేస్తారు, అసలు చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. మీరు ఎవరన్నా ఈషా ఫౌండేషన్కి కోయంబత్తూర్ నుండి రావాలనుకున్నా కూడా చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి గాంధీపురం బస్ స్టాండ్ నుండి. మీరు ఈజీగా కోయంబత్తూర్కి రీచ్ అయిన తర్వాత గాంధీపురం బస్ స్టాండ్లో నుండి మీరు ఈషా ఫౌండేషన్కి అయితే ఒక 40 to 50 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు. Offering his disciples access to the deepest innards of creation. Most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, I want to... Adiyogi absorbed her and made her a part of his woman. చూసారు కదా ఎంత అద్భుతంగా అయితే ఉందో. మొత్తం అందరు క్రియేటర్స్ ఇక్కడే ఉన్నాము. సో ఇంకా మేమైతే ఇప్పుడు డిన్నర్ చేసేసి మరి కోయంబత్తూర్కి అయితే వెళ్ళిపోతాము. మొత్తం క్రియేటర్స్ అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు సద్గురు గారు రాబోతున్నారంట. అందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే సద్గురు గారు వచ్చి కాసేపు క్రియేటర్స్తో కూడా మాట్లాడారు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో. ఇదైతే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు మొత్తం స్టేజ్ మీద అయితే ప్రిపరేషన్ అంతా జరుగుతుంది రేపు మహాశివరాత్రికి. రేపు 15th ఈవినింగ్ 6 o'clock నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వరకు ఇక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతాయి. కొన్ని లక్షల మంది అయితే వస్తారు రేపు మహాశివరాత్రికి. అండ్ సద్గురు అయితే వచ్చారు, అక్కడ స్టేజ్ మీద మొత్తం ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో అన్ని చూస్తున్నారు. అదైన తర్వాత కిందికి వచ్చి అందరు క్రియేటర్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. అందరైతే చాలా 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 హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు మహాశివరాత్రికి ఇక్కడ మహాభిషేకం కూడా జరగబోతోంది. లాస్ట్ ఇయర్ అయితే మహాభిషేకం ఏం జరగలేదు, కానీ ఈ ఇయర్ ఆదియోగి ముందరే మహాభిషేకం అయితే జరగబోతుంది. అదైన తర్వాత మేమందరం అయితే వెళ్ళి ప్రసాదం అయితే తీసుకున్నాము. మేము ప్రసాదం తీసేసుకొని రిటర్న్ అయితే బయలుదేరాము. అక్కడ నుండి రావడానికి అరౌండ్ 1.5 to 2 hours అయితే పట్టేసింది ట్రాఫిక్ లో.
అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మొత్తం అందరు రెడీ అయిపోయారు 11కి అంతా. ఇదైతే నా అవుట్ఫిట్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ట్యాగ్ మీద మానస్ అని ఉంది. ఆ మానస్ వచ్చేసి మేము కూర్చునే ప్లేస్ పేరు. ఇక్కడ స్టేజ్ ముందున్న ప్లేస్ మొత్తం డివైడ్ చేశారు పార్ట్స్ గా. ఒక్కో ఏరియాలో డిఫరెంట్ సెక్టార్స్ వాళ్ళైతే కూర్చుంటారు. మీడియా వాళ్ళకి సపరేట్ ఏరియా, క్రియేటర్స్ కి సపరేట్ గా, అండ్ పేడ్ సీట్స్ ఉంటాయి అవి సపరేట్ గా అలా అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడైతే మా హోటల్లో స్టే చేసిన అందరు క్రియేటర్స్ అయితే మొత్తం రెడీ అయిపోయారు. ఇంకైతే బయలుదేరుతున్నాము మార్నింగ్ 11 కలా. సో 11కి అక్కడ నుండి బయలుదేరి మరి ఇంకో హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే మొత్తం అందరికి లంచ్ అయితే అరేంజ్ చేశారు. నిన్న కూడా కొంతమంది క్రియేటర్స్ అయితే రాలేదు, డైరెక్ట్ ఈ రోజు మార్నింగ్ అయితే వచ్చారు. ఈ రోజు మొత్తం 350 మెంబర్స్ క్రియేటర్స్ అందరు ఒకటేసారి ఇక్కడ లంచ్ అయితే చేశారు. అండ్ చాలా మంది నార్త్ ఇండియా క్రియేటర్స్ కూడా వచ్చారు. వాళ్ళైతే ఈ సౌత్ ఇండియా మీల్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. సో అందరు డిస్కస్ చేసుకుంటున్నారు అక్కడ బాగుందని. అండ్ అక్కడ మేము లంచ్ చేసేసిన తర్వాత అక్కడ నుండి మేము ఈషా ఫౌండేషన్కి అయితే బయలుదేరాము మరి బస్లో. అండ్ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. మేము మార్నింగ్ 11కి అంతా స్టార్ట్ అయిపోయాము. అక్కడ లంచ్ చేసి మరి అక్కడ నుండి వెళ్ళేప్పుడు ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది. 2 hours అయితే పట్టింది మేము అక్కడ నుండి ఈషా ఫౌండేషన్కి రీచ్ అవ్వడానికి. ఎండ కూడా మామూలుగా అయితే లేదు. అందుకే మాకు ముందుగానే చెప్పారు వాలంటీర్స్ క్యాప్స్ అండ్ వాటర్ అయితే తెచ్చుకోండి అని. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉంది. లాస్ట్ ఇయర్ మహాశివరాత్రి చాలా బాగా జరిగింది. సో ఈ ఇయర్ ఎలా జరుగుతుందో చూడాలని. ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళక ముందు కానీ ఇలా సపరేట్గా ఒక షామ్యానా లాగా వేసి అక్కడ కాసేపు ఉండమని చెప్పారు. సో ఇక్కడైతే అందరు క్రియేటర్స్ అయితే ఉన్నారు. సో అందరూ వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, కొంతమంది పాటలు పాడారు. చాలా బాగా అనిపించింది. చూడు శివ శివ లీలా శివ శివ భోలా శంకరుడా నీవే శంభో శివ శివ సంభా శివ శివ చూపించు నీ కరుణా. ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा शम्भो शम्भो शङ्करा ॐ शिवोऽहं रुद्रहं ॐ शिवोऽहं रुद्रनामं भजेहं भजेहम्. ओम शिवपते हर भोलो नाथ उमापते शंभो शंकर पशुपते कैलासवासा कनक सभेशा गौरी मनोहर विश्वेशा श्मशानवासा चिदंबरेशा नील. అక్కడ అందరు క్రియేటర్స్ వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని అలాగే కొంతమంది సింగర్స్ పాటలు పాడిన తర్వాత మేమైతే స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము 5 కలా. మొత్తం అందరు ఇప్పుడే ఇంకా కూర్చుంటూ ఉన్నారు. చూడండి ఎంత మంది అయితే వచ్చారు క్రియేటర్స్. అండ్ మేమైతే మానస్ అనే సిట్టింగ్ ఏరియాలో కూర్చున్నాము. చూసారు కదా వెనక కూడా ఇంకా ఎంత మంది అయితే ఉన్నారు, ఫ్రంట్ కూడా ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. అండ్ ఈసారి మహాశివరాత్రికి అయితే మన యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అయితే వచ్చారు. అండ్ మీరు అక్కడ వీడియోలో చూడొచ్చు లింగభైరవి టెంపుల్ అయితే విజిట్ చేస్తూ ఉన్నారు. అండ్ టెంపుల్స్ అన్ని విజిట్ చేసిన తర్వాత సద్గురు అలాగే రాజ్నాథ్ సింగ్ గారు ఇద్దరు స్టేజ్ మీదకి అయితే వచ్చారు. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్న వాళ్ళు కూడా మొత్తం అందరూ ఈషా స్కూల్ పిల్లలు అలాగే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం నిజంగా చాలా డివైన్ ఎక్స్పీరియన్స్. లైఫ్ లో ఒక్కసారన్నా మీరు మహాశివరాత్రికి ఈషా ఫౌండేషన్ లో అయితే అటెండ్ అవ్వాలి. Minister of the State for Information and Broadcasting, Sri Yal Murugan, Sri Nam Sivayan, Home Minister of Pondicherry, Honorable Members of Tamil Nadu Legislative Assembly, officers from Central Government. The need of society is for each individual to recognize their full potential. When a person discovers their inner capacity, their contribution is not limited to personal success. అండ్ ఈ రోజు కూడా మరి లేజర్ షో అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు కొన్ని లక్షల మంది ఒకటేసారి ఇక్కడ కూర్చొని లేజర్ షో అయితే చూస్తూ ఉన్నారు. అండ్ వెన్ సద్గురు గారు చాంటింగ్ స్టార్ట్ చేశారో మొత్తం అందరూ ఒక ట్రాన్స్ లకి అయితే వెళ్ళిపోయారు. Ladies and gentlemen, let us offer a warm round of applause.
అండ్ లేజర్ షో కంప్లీట్ అయ్యాక మొత్తం అందరూ సోల్ఫుల్ గా డాన్స్ అయితే చేశారు మహాశివుని పాటలకు. అండ్ వాలంటీర్స్ అయితే మార్నింగ్ నుండి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు, బట్ వాళ్ళ ఎనర్జీ అయితే అస్సలు కొంచెం కూడా డ్రాప్ అవ్వలేదు. అక్కడ స్టేజ్ మీద ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం వాల్యూమ్ అయితే డౌన్ అయిపోయింది పాటలు పాడేటప్పుడు. అండ్ దెన్ సద్గురు గారు అయితే ఎంట్రీ ఇచ్చారు, శివ శివ అనుకుంటా. సో మొత్తం అందరూ ఒక ట్రాన్స్ లెక్క అయితే వెళ్ళిపోయారు ఈ మూమెంట్లో. అండ్ అలాగే ఈషా స్కూల్ పిల్లలంతా కూడా స్టేజ్ మీదకి వచ్చేసి అలా నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ తర్వాత మార్నింగ్ 3 o'clock బ్రహ్మ ముహూర్తంలో మొత్తం అందరూ సద్గురు గారి గైడెన్స్ లో మెడిటేషన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వైలెట్ కలర్ శారీలో అక్క కనపడుతుంది కదా, తను అనుష అక్క, వాలంటరీ. బికాస్ ఆఫ్ హర్ నేను ఇక్కడికైతే రాగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అనుష అక్క. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. గంగాధరాయ శివ గంగాధరాయ, హర హర భోలే నమః శివాయ. గంగాధరాయ శివ గంగాధరాయ, హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర
అండ్ ఇంత బాగా అయితే జరిగింది మహాశివరాత్రి. మార్నింగ్ 6 o'clockకి మేము అక్కడ నుండి బయలుదేరి హోటల్కి అయితే వచ్చేసాము. అండ్ నాకు బస్ ఆఫ్టర్నూన్ 2 o'clock ఉండే. అక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేసేసి బస్ అయితే ఎక్కేసాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. హరే కృష్ణ.